ఒకసారి తల్లి కడుపులో నుంచి మనం అంతా పుట్టాం. ఈ మలినమైన సమాజంలో, పాపముతో నిండిపోయిన ఈ సమాజములో మనమంతా తల్లి గర్భములో నుంచి బయటికి వచ్చాం. మరి ఎలా మన స్వభావాన్ని మార్చుకోగలం? అదే పసిపిల్లలైతే వాళ్ళు ఎంతో శ్రేష్ఠులు, వాళ్ళలో ఏ మలినము లేదు, వాళ్ళలో ఏ పాప స్వభావము లేదు, పరిశుద్ధులు. అలాంటి వారిది పరలోకం. మరి అలాంటి వారిగా మనం మరలా తల్లి గర్భములో నుంచి రాలేము గనుక అందుకే దేవుడు ఒక ప్రక్రియను ఏర్పాటు చేశాడు. అదే బాప్టిజం. బాప్తిస్మము నీటి మూలముగాను, రెండోది చెప్తున్నాడు చూడండి, ఆత్మ మూలముగాను. జన్మ, మీ ఆత్మ మరలా జన్మించాలి. పరిశుద్ధాత్మ దేవుని మాటల వలన మీ ఆత్మ మరలా నూతనంగా జన్మ పొందాలి. రెండవ జన్మ. బాప్తిస్మం అన్నది దేవుని ద్వారా మనుష్యులకు అనుగ్రహింపబడిన నూతన జన్మ, నూతన సృష్టి. ఒక తల్లి గర్భంలో నుంచి బిడ్డ ఎలా అయితే నవమాసాలలో సృష్టించబడి బయటికి జన్మిస్తాడో, మనము కూడా మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావముతో బాప్తిస్మము ద్వారా జన్మించాలి.